గిరిజన బిడ్డ బాబు నాయక్ ప్రాణహాని జరిగితే పోలీసులే పూర్తి బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయని, పోలీసు అధికారులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఘర్షణలో బాబు నాయక్ మరియు వారి కుటుంబ సభ్యులపై దాడి చేసి కొందరు వ్యక్తులు కొట్టడం జరిగింది. మరి కొట్టిన వ్యక్తులు దాడి చేసిన వెంటనే బాబు నాయక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు అంటే నిన్న రాత్రి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. దీనికి సంబంధించి మరి ఎవరైతే దాడి చేసిన వ్యక్తులకు రక్షణ కల్పించి వాళ్ళను హైదరాబాద్ పంపించినటువంటి పోలీసులు దెబ్బలు తిన్న బాధితులను మాత్రం కనీసం హాస్పిటల్ పంపించకుండా పోలీస్ స్టేషన్ పిలిపించుకొని పోలీస్ స్టేషన్లో అక్రమంగా కూర్చోబెట్టి ఎఫ్ఐఆర్ కూడా చేయకుండా చట్టాన్ని పూర్తిగా అతిక్రమించి పానగల్ సబ్ ఇన్స్పెక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో లా అనేది లేకుండా లాలెస్ గా అధికారులు కూడా పోలీస్ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫైట్ చేస్తాం. అవసరమైతే ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం. అందరం కలిసి కూడా యావత్ జిల్లా వ్యాప్తంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే వరకు అందరం కలిసి కూడా ఫైట్ చేస్తాం.